వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు, ఆకర్షిస్తున్న సాధు సన్యాసుల అద్భుత ప్రదర్శనలు. ఎస్సీ వర్గీకరణ మాదిగల న్యాయమైన కోరిక. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలి. కరీంనగర్లో ఆశా వర్కర్ల పాదయాత్ర. కరీంనగర్ జిల్లాలో రసాబసగా గందరగోళంగా గ్రామ సభలు. అధికారులు అవగాహన రాహిత్యంతో గ్రామస్తుల ఆగ్రహం. కరీంనగర్లో ఈ నెల 24 నుంచి 24/7 నిరంతరాయంగా వాటర్ సప్లై స్కీమ్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. కరీంనగర్లో ఈ నెల 24 నుంచి 24/7 నిరంతరాయంగా వాటర్ సప్లై స్కీమ్ను కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్ ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో ఈరోజు నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు, కమిషనర్ చాహద్ బాజ్పాయ్తో కలిసి కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏర్పాట్లను పరిశీలించారు. స్టేడియం కాంప్లెక్స్, హౌసింగ్ బోర్డు వాటర్ ట్యాంక్, కుమార్వాడి గవర్నమెంట్ స్కూల్, హౌసింగ్ బోర్డులో నిర్వహించబోయే బహిరంగ సభాస్థలి, డంప్ యార్డ్ను పరిశీలించి తగు సూచనలు చేశారు. కరీంనగర్ ప్రజలు చిరకాల వాంఛ 24 గంటలు నిరంతరాయంగా వాటర్ సప్లైని 24 నుంచి పైలట్ ప్రాజెక్టు కింద హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రారంభిస్తున్నామని మేయర్ సునీల్ రావు తెలిపారు. మరి దాదాపుగా పనులన్నీ చివరి దశకు వచ్చి కంప్లీట్ అయిన సందర్భంగా మరి మా పాలకవర్గం కూడా ఈ నెల చివరి మాసంలో మా పాలకవర్గం కూడా సమయం కూడా అయిపోతున్న సందర్భంగా ప్రారంభమైన ప్రాజెక్టులన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు అందించడానికి మరి ఈ నెల 24వ తేదీన మరి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మరి యూనియన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మరి స్థానిక శాసనసభ్యులు వెంగుల కమలాకర్ గారు, అదేవిధంగా మా 60 మంది కార్పొరేటర్సు, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజల సమక్షంలో అన్ని ప్రాజెక్టులు కూడా ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నాం. దానిలో ముఖ్యంగా కరీంనగర్ నగరంలో మరి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినటువంటి 24/7 24 గంటలు మంచినీటి సదుపాయం అందించే ప్రాజెక్టు కావచ్చు హౌసింగ్ బోర్డు కాలనీలో. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మానకొండూరు ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి బెజ్జంకి మండల కేంద్రంలో 3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. జెండాలను, ఎజెండాలను, బేజశాలను పక్కన పెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దామని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 30 లక్షల మంది రైతులకు ఏటా 6,000 చొప్పున కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, యూరియా కొరత లేకుండా చేస్తున్నామని తెలిపారు. ఎరువుల మీద ఇప్పటి వరకు దాదాపు 30,000 కోట్ల రూపాయల సబ్సిడీని తెలంగాణ రైతులకు అందించిన ఘనత మోదీనేనని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 మంది తాజా మాజీ సర్పంచ్లున్నారని, వారికి రావాల్సిన దాదాపు 1,300 కోట్ల రూపాయల బిల్లులు రావాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. శ్రీరంగేశాయ మంగళం మంగళాచాటన పరేమదార్యః సకృధాయాస్తు మంగళాభివృద్ధిరస్తు. శ్రీ భూనీలాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః శ్రీ బృహస్పతి. వ్యాయామం మనిషి జీవితంలో భాగస్వామ్యం కావాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదని వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ సింగరేణి స్టేడియంలో ఆయన మార్నింగ్ వాక్ చేశారు. ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం చేయడంతో శారీరకంగా మానసికంగా ప్రశాంతత పొందుతారని తెలిపారు. సింగరేణి స్టేడియంలో వాకర్స్ కోసం ఎంపీ నిధుల నుండి ప్రత్యేక ట్రాక్కు కృషి చేస్తానన్నారు. సీనియర్ సిటిజన్స్ కోసం ఎక్సర్సైజ్ మెటీరియల్ను, యువత కోసం స్పోర్ట్స్ మెటీరియల్ను సింగరేణి సౌజన్యంతో సమకూర్చుతామని తెలిపారు. పారిశ్రామిక ప్రాంత ప్రజల కోసం లైబ్రరీ నిర్మాణం చేపట్టి అతి త్వరలో అందుబాటులోకి తీసుకువస్తానన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తారని ఎంపీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు. సింగరేణి గ్రౌండ్స్కి ఈరోజు మార్నింగ్ వాక్ రావడం జరిగింది. ఇక్కడ చాలామంది లోకల్ స్థానికులతో ఇంటరాక్షన్ చేస్తే ఇక్కడ మెయిన్గా ఒక వాకింగ్ ట్రాక్ ఇమీడియట్గా అవసరం ఉందని చెప్పి వారు చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని సీనియర్ సిటిజన్స్ కోసం కొంత సైడ్లో బెంచెస్, మరి యూత్ పిల్లల కోసం క్రికెట్ నెట్స్ అడగడం జరిగింది. అది ఖచ్చితంగా నా వంతు మా ఎంపీ ల్యాడ్ నుంచి ఏదైతే సౌకర్యాలు మేము సహకారం కరీంనగర్ జిల్లాలో గందరగోళంగా గ్రామ సభలు జరిగాయి. 4 పథకాల లబ్ధిదారుల జాబితా ప్రకటించకపోవడంతో స్థానికులు ఆందోళన చేశారు. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలు చేసే 4 పథకాలపై నిరుపేదల్లో ఆందోళన నెలకొంది. లబ్ధిదారుల ఎంపికపై కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల వార్డు గ్రామ సభ, పలు చోట్ల గందరగోళంగా మారాయి. అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నిల్వ నీడలేని నిరుపేదలకు సొంతింటి కలను నెరవేరుస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన గ్రామీణులు, నిరుపేద ప్రజలు అపనమ్మకంతో ఆందోళన చెందుతున్నారు. అధికారుల అవగాహన రాహిత్యంతో కరీంనగర్లోని రేకుర్తిలో గ్రామ సభ గందరగోళంగా మారింది. రేషన్ కార్డుల కోసం 10 ఏళ్లుగా దరఖాస్తు చేసుకున్నా మోక్షం లేకపోవడంతో మళ్లీ దరఖాస్తులు తీసుకోవడం ఏంటని నిరుపేదలు ప్రశ్నిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. న్యూడ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వార్డు సభను సందర్శించి సముదాయించి దరఖాస్తులు స్వీకరించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ. ప్రస్తుతం జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందు అప్లికేషన్ పెట్టిన సారు ఆన్లైన్లో చూస్తే నా పేరు అత్తలేదు, ఇల్లు రేకుల షెడ్ ఉన్నది, పేరు ఎందుకు అత్తలేదు అని చూస్తే ఎండలేదు. మా పేరే లేదు. అసలు మేము ఉన్నావా లేమా కరీంనగర్లో, ఈ లోకంలో ఉన్నావా లేమా అని. ఇల్లు రేషన్ కార్డు ఉన్నది, పాతది, కొత్తది ఇస్తారో ఇయ్యరో తెలియదు. కానీ అదే అవుతుంది. కానీ ఈ ఇల్లు మాత్రం లేదు. నాకు ఇల్లు చూడండి, ఎంక్వైరీ చేసుకోండి. ఈరోజే వాళ్ళు రాయలే, ఫోటో తీసుకోలే. ఇంతకుముందు ఫోటోలు ఇచ్చిన పోయినాయి. మనకు ఇవాళ 19th డివిజన్లో ఎస్సీ వర్గీకరణ మాదిగల న్యాయమైన కోరిక అని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అమలు చేయాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్యతో కలిసి గోనె ప్రకాశ్రావు మీడియాతో మాట్లాడారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలను ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. ఈ నెల 22న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే సన్నాహక సాంస్కృతిక కార్యక్రమంలో 1000 డప్పులతో కవాతు చేయనున్నట్లు వారు చెప్పారు. రాజ్యాంగం కల్పించిన ఎస్సీ వర్గీకరణ హక్కును అడ్డుకునేందుకు వివేక్ వెంకటస్వామి కుటుంబం కుట్రలు పన్నుతుందని వారు ఆరోపించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 25% లేని మాలలు ఎస్సీ కోటాలో అధికారం అనుభవిస్తున్నారని ప్రకాశ్రావు ధ్వజమెత్తారు. తాపీ పని నుండి టాటా బిల్డాగా ఎదిగిన వెంకటస్వామి కుటుంబం స్వలాభం కోసం మాలలను వాడుకుంటున్నారన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వంతో పైరవీలు చేసుకుని 8 రాష్ట్రాల్లో 12 కంపెనీలు పెట్టారన్నారు. అన్ని మౌలిక సదుపాయాలు ఉన్న పెద్దపల్లి పార్లమెంట్లో ఒక్క కంపెనీ పెట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏబిసిడి వర్గీకరణతో మాదిగ సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందని, నైతికంగా వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నట్లు గోనె ప్రకాశ్రావు పేర్కొన్నారు. ఒక ఏకసభ్య కమిషన్ ఇచ్చారు. కమిషన్ రాష్ట్రం అంతా తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే స్వాతంత్రం వచ్చిన వారికి వచ్చినప్పటి నుంచి 47 నుంచి 97 వరకు ఉద్యోగ అవకాశాలు ఏదైతుందో 18,000 మాత్రమే మాదిగ తెగకు వచ్చినాయి. 72,000 ఉద్యోగాలు 90,000లో 18 మాదిగ, 82,000 ఏదైతుందో మాలకు వచ్చినాయి. 82 ప్లస్ 18 అంటే 1,72,000 మర్చిపోయిన 72. దాని తర్వాత ఏదైతుందో కేటగిరైజేషన్ చేస్తా అనుకున్నప్పుడు పివి రావు గారు, అప్పుడు ప్రభాకర్ రావు గారు లేకుండే, తర్వాత ఎమ్మెల్సీకి. కరీంనగర్లో ఆశా వర్కర్స్ అల్గునూరు నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 నిర్ణయం చేయాలని కరీంనగర్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు పాదయాత్ర నిర్వహించారు. అలుగునూరు చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించి ధర్నా చేశారు. పాదయాత్రలో సిఐటియు జిల్లా అధ్యక్షులు గిట్ల ముకుందరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ పాల్గొని మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులు సమ్మె చేస్తే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేస్తామని ఐఏఎస్ కమిటీని ఏర్పాటు చేసి పక్కన పెట్టిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని, ఈఎస్ఐపిఎఫ్ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఓట్లను దండుకుందన్నారు. ఆశా వర్కర్స్ పోరాట ఫలితంగా 2024 ఫిబ్రవరి 9న, జూలై 30న, డిసెంబర్ 10న ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఆశాల ధర్నా చర్చల సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ 50 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తామని, మట్టి ఖర్చులు 50,000 ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్ సెలవులు ఇస్తామని, టార్గెట్ రద్దు చేస్తామని నిర్దిష్ట హామీలు ఇచ్చారు. కానీ ఏదీ అమలు కాలేదన్నారు. ఫిబ్రవరి 2 నుండి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే మా సమస్యలు అట్లున్నాయి. నిత్యావసర సరుకుల ధరలేమో అధికంగా పెరుగుతూ ఉన్నాయి. మా పారితోషకాల కారణం ఉంటాము, ఎక్కడ వేసిన ఒకటి అక్కడ అన్నట్టుగానే ఉంది. ప్రభుత్వాన్ని 18 సంవత్సరాల నుంచి మేము అడుగుతూ ఉన్నాము. దప్పదప్పాలుగా చాలా పోరాటాలు చేస్తూ ఉన్నాము. గతంలో 160 సమ్మె చేశాము. పోయిన సంవత్సరం కూడా 2024లో 15 రోజులు సమ్మె చేశాము. ఆ సమ్మె సందర్భంగా మీ సమస్యలు నెరవేరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత మేము నెరవేరుస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం జరిగింది. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలో స్కూటీ మోపెడ్కు మంటలు అంటుకొని పాక్షికంగా దగ్ధమైంది. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలో పెట్రోల్ స్కూటీ మోపెడ్కు మంటలు అంటుకొని పాక్షికంగా దగ్ధమైంది. 8 ఇంక్లైన్ కాలనీ నుంచి మంతనికి 2 వృద్ధ దంపతులు వస్తుండగా స్కూటీ వెనుక భాగంలో కాయలు కాలిపోయి పొగలు వ్యాపించాయి. వారు వెనుక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనదారులు వెంటనే వారిని ఆపి ప్రమాదం నుండి తప్పించారు. స్కూటీ మంటలను పాక్షికంగా దగ్ధమైంది. స్థానిక హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఈ సంఘటన జరగడంతో వెంటనే అక్కడ ఉన్న ఉద్యోగులు మంటలను ఆర్పివేశారు. దారి మధ్యలో జరిగితే పెను ప్రమాదం సంభవించి ఉండేదని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము తొవ్వటి వస్తాను, వీళ్ళందరూ మొత్తుకుంటారు, ఎందుకు మొత్తుకుంటారు అని మేము అనుకున్నాం. బాగా మాకు రాగురు అనే వరకు చూస్తే పొగెళ్తుంది. ఇక్కడ నుంచి నా నీళ్ళు తెచ్చిపోతాడు. సింగపూర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుల పర్యటన విజయవంతమైంది. సింగపూర్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుల పర్యటన విజయవంతమైంది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో దిగ్గజ కంపెనీతో చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, మంత్రి డి శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ అధికారులు, యూనిలీవర్ సీఈఓ హీన్ షూ మేకర్, ఆ కంపెనీ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విలియం ఉయిజెన్తో సమావేశమయ్యారు. తెలంగాణలో వ్యాపార అవకాశాలు, పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదే అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జనవరి 21 నుండి జనవరి 26 వరకు బీజేపీ నిర్వహించనున్న సంవిధాన్ గౌరవ్ అభియాన్ సన్నాహక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని ఇతర నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలంగాణలో వీడి రౌడీల పాలన కొనసాగుతుందని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. విశ్వనగరంలో వీధి రౌడీల పాలనగా మారిందని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలంగాణ ప్రజలలో ఒకటే గోస. పర్మిషన్లు ఉన్నప్పటికీ పేదల ఇండ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రభుత్వేతర శక్తులతో కూల్చివేతలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు అని మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ హెచ్చరించారు. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప. నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు. మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సారు ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్లు పెడతా ఉన్నారు. నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చి రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చే వరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని వదిలిపెట్టరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
10 సంతోషంగా ఉన్న హైదరాబాద్ ఏడాది కాలంగా సమస్యలకు కేరాఫ్గా మారిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాజధాని వాసుల కష్టాలు తీర్చే వరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని వదిలిపెట్టారని అన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో భేటీ అయి ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అందరూ విహారయాత్రలో ఉన్నారని, గ్రామ సభలు తూతు మంత్రంగా నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశంలో ఆరోపించారు. దాదాపుగా పారిపోయేటువంటి పరిస్థితి ఎక్కడ గ్రామ సభ చూసినా కనబడతా ఉన్నది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా విహారయాత్రలలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఏ ఒక్క మంత్రి కూడా రాష్ట్రంలో గ్రామ సభల సందర్భంగా ప్రజల సమక్షంలో నిలబడి ప్రజలకు సమాధానం చెప్దామనేటువంటి అవకాశం అయితే ఇక్కడ మనకు కనబడతలేదు. అదేవిధంగా గతంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నడిపినప్పుడు ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో అనేక రకాలుగా బురద జల్లిండ్రు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మాట్లాడినారు. వాస్తవంగా నిజంగా రేషన్ కార్డులు ఇవ్వలేదా అంటే లక్షల కొద్ది రేషన్ కార్డులు కేసీఆర్ గారి నాయకత్వంలో అర్హులను గుర్తించి ఆనాడు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డుల విషయంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎక్సెస్ కుటుంబాల కంటే కూడా ఎక్కువ కార్డులు మనం ఇచ్చినామని కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ దుష్ప్రచారం చేసిండ్రు, కార్డులు ఇవ్వలేదని బదనాం చేసిండ్రు. వాస్తవ పరిస్థితి చూసినప్పుడు 10 ఏళ్ల పాలనలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇంకా ఇవ్వవలసి ఉన్న వాళ్ళకు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది గతంలో. ఇప్పుడు కొన్ని కుంభమేళా వార్తలు చూద్దాం. కుంభమేళాకు వెళ్లే భక్తులు తెలిసి తెలియక ఇలాంటి తప్పులు అస్సలు చేయవద్దు. కుంభమేళా నిబంధనలు ఎలా పాటించాలో ఈ స్టోరీ చూడండి. కుంభమేళాకు వెళ్లే భక్తులు అస్సలు ఈ తప్పులు చేయకండి. కుంభమేళా నుండి త్రివేణి సంగమం తీర్థం తీసుకువస్తారు, అసలు తీసుకురావద్దు. ఒకవేళ ఆ గంగ నీరు ఇంటికి తీసుకురావాలనుకుంటే ఆ నీటితో పాటు అక్కడి మట్టిని కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడి నేల ఎంతో పవిత్రమైంది. ఇక్కడి నేలపైన స్వయంగా శివశంకరుడు పాదం మోపిన నేల. అంతేకాకుండా మహాసాధువులు అఘోరాల అడుగులు పడిన నేల ఇది. అందుకోసం ఈ నేల చాలా పవిత్రమైంది. ఈ నేలను తాకితే మీ జీవిత విధానంలో సకారాత్మకమైన మార్పును చూస్తారు. మాంసాహారం, మద్యం నుండి దూరంగా ఉండండి. మహాకుంభమేళ అంతా సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఈ ఆహారం శరీరం మరియు మనస్సును చాలా పవిత్రంగా తయారు చేస్తుంది. తామసిక భోజనం, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, మాంసం, మందు లాంటి వాటికి దూరంగా ఉండండి. వీటి వల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆర్థికంగా నష్టపోతారు. కుంభమేళాలో వీటికి చోటు లేదు. అందుకోసమే వీటికి దూరంగా ఉండాలని సాధువులు, మహాత్ములు బోధిస్తుంటారు. కుంభమేళాలో స్నానం చేసేటప్పుడు సబ్బు కానీ షాంపూ కానీ వాడకూడదు. పవిత్రమైన గంగా నీరు కలుషితమవుతుంది. ఒంటిపై ఉన్న వస్త్రాలు గంగా నదిలో ఉతకవద్దు. అలాగే గంగా నదిలో స్నానం ఆచరించే సమయంలో మూత్ర విసర్జన చేయకుండా, మలమూత్రాలు గంగా నదిలో కలవకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. గంగలో స్నానం ఆచరించే సమయంలో పవిత్రంగా ఉండి భగవంతుని నామస్మరణలో మనస్సును ఏకాగ్రతంగా ఉంచుకోవాలి. కుంభమేళాకు వెళ్లే ముందు పవిత్రంగా ఉండాలి. మనస్సులో ద్వేషం ఉండకూడదు. అబద్ధాలు ఆడకూడదు. దొంగతనాలు చేయకూడదు. మనస్సుతో భక్తి భావనతో కుంభమేళాను దర్శించుకుంటే అంతా మేలు జరుగుతుందని మహాత్ములు అంటున్నారు. ఎవరిపైన ఫిర్యాదు చేయకూడదు. వసతులు సరిగా లేవు, ఆహారం లభించలేదు. కుంభమేళా అనుభవాలు స్వయానుభూతి పొందాలే తప్ప విమర్శించకూడదు. విమర్శిస్తే పుణ్యం కాకుండా పాపాన్ని వెంటబెట్టుకున్నంత పని అవుతుంది. ఈ పవిత్రమైన భూమిపై మీ పాదం మోపడం ఎంతో అదృష్టం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అయితేనే ఈ జన్మలో ఈ అదృష్టం వరించింది. కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో కుంభమేళాలో చేపట్టిన ఉచిత ఇడ్లీ సాంబార్ సేవ 10వ రోజుకు చేరింది. భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రతిరోజు 4,000 మంది భక్తులకు ఇడ్లీ సాంబార్ అన్నప్రసాద వితరణ చేస్తున్న నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి భక్తుల నుండి విరాళాలు అందుతున్నాయి. ఓ భక్తుడు తన వంతు చిరు సాయంగా 5,000 రూపాయలను అన్నప్రసాదం కొరకు విరాళంగా ఇచ్చి వారి ఆశీస్సులు పొందారు. ఉదయం నుండి కుంభమేళకు వస్తున్న భక్తులకు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో వేడివేడి ఇడ్లీ సాంబార్ సేవ 10వ రోజుకు చేరుకుంది. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. మహారాజ్ చేస్తున్న సేవలను చూసిన భక్తులు అక్కడ తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు. కుంభమేళాలో ఓ అందమైన యువతి చుట్టూ సోషల్ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా సైతం ఆమెను కెమెరాల్లో బంధిస్తున్న వైనంపై జీటీపీఎల్ కేసిక్స్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఓ అందమైన అమ్మాయి అందరినీ ఆకర్షిస్తుంది. ఓ సాధారణమైన యువతి ఇందోర్కు చెందిన దండలు అమ్ముకునే ఆమె అందం హాట్ టాపిక్గా మారింది. ఈ యువతి పేరు తెలియదు. సహజ సిద్ధమైన చర్మంతో ఉల్లితో చెక్కినట్లు ఆమె ముఖం, కల్వర లాంటి ముదురు గోధుమ రంగు కళ్ళు కారణంగా ఆమె అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి. సాంప్రదాయ వస్త్రధారణ, మెడలో ముత్యాల హారము, పొడవైన జడతో ఈమెకు మోనాలిసాని పేరు పెట్టేశారు నెటిజన్లు. చాలామంది ఆమెను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మోనాలిసాతో పోలుస్తున్నారు. చాలా తక్కువ టైంలోనే ఈమె వీడియోలు త్వరగా వైరల్ అయ్యాయి. అంతేకాదు నెటిజన్ల నుండి మంచి స్పందన కూడా లభిస్తుంది. ఆమెను చూసిన కొందరు ఆమె ఎవరు, ఏంటి అని ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు యువతిని వీడియో తీస్తూ ఆమె వెంటపడడం కొందరికి అస్సలు ఇష్టం లేదు. కొందరు మాత్రం ఆమె సహజ సిద్ధమైన సౌందర్యం గొప్పదని అంటున్నారు. కొందరు ఆమె కుంభమేళాలో కనిపిస్తున్న మోనాలిసాగా అభివర్ణిస్తున్నారు. యువతి కళ్ళలోనే ఆమె అందం అంతా దాగి ఉందని నెటిజన్లు అంటున్నారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో అనేక ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. వింతలు, విశేషాలపై కేసిక్స్ జీటీపీఎల్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. ఈ ఏడాది జరుగుతున్న మహాకుంభమేళాలో అనేక విశేషాలు ఉన్నాయి. సాధువులు, సద్గురువులు, పీఠాధిపతులు ఎందరో ఈ కుంభమేళాలో పాల్గొంటున్నారు. ఐఐటి బాబా, విదేశీ బాబా, అందమైన సాత్వి, కుండలు దొరిన బాబా, ఇలా ఈ కుంభమేళాలో చాలామంది విశేషంగా నిలుస్తున్నారు. ఏరోస్పేస్ ఇంజనీర్, ఐఐటి బాంబే పూర్వ విద్యార్థి, హర్యానాకు చెందిన అభయ్ సింగ్ సన్యాసి జీవితాన్ని స్వీకరించారు. అలాగే రష్యా దేశానికి చెందిన బాబా కండలు దిరిన దేహంతో మహాకుంభమేళాలో భక్తులను ఎందరో బాబాలు ఆకట్టుకుంటున్నారు. అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో 8వ రోజు సోమవారం నాటికి 8 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. ఒక్క సోమవారం మధ్యాహ్నం 2 గంటల లోపు 44 లక్షల మంది భక్తులు మహాకుంభమేళాను దర్శించారు. 10 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ముగించుకొని శిబిరాల నుంచి వెనుదిరిగారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు, ఆకర్షిస్తున్న సాధు సన్యాసుల అద్భుత ప్రదర్శనలు. ఎస్సీ వర్గీకరణ మాదిగల న్యాయమైన కోరిక. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలి. కరీంనగర్లో ఆశా వర్కర్ల పాదయాత్ర. కరీంనగర్ జిల్లాలో రసాబసగా గందరగోళంగా గ్రామ సభలు. అధికారులు అవగాహన రాహిత్యంతో గ్రామస్తుల ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ జీటీపీఎల్ న్యూస్.